హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఐసిఐసి బ్యాంకులో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్గా ఉద్యోగాలకు భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. వీటికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా, మనకు అలాగే ఎటువంటి అనుభవం లేకపోయినా కానీ మనకు ఉద్యోగాలకు భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే కంప్లీట్గా మీ ఫోన్లో అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. వీటిలో జాబ్లో జాయిన్ అవ్వగానే మనకు 20,000 నుంచి 25,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుందని మనకు నోటిఫికేషన్ మెన్షన్ అయితే జరిగింది. వీటికి ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ చిన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్టే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల మంది గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ హోమ్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యూన్గా అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. అయినటువంటి ఐసిఐసి బ్యాంకులో మనకు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్గా ఉద్యోగాలకు భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకునేది మనకు మంచి జాబ్ రోల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే మనం అయితే బ్యాంకులో అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్ ప్రకారంగా మనకు ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. అయితే గ్రూప్ బిజినెస్ చూసుకున్నైతే మనకు ఫోన్ బ్యాంకింగ్, అలాగే ఆపరేషన్ గ్రూపు, అలాగే గ్రేడ్ చూసుకున్నైతే మనకు ఆఫీసర్, అలాగే సీనియర్ ఆఫీసర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ బ్యాంకులో చూసుకున్నైతే మనకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ICICI banking offers a number of faculties which enable to corporate customers to do several of their banking activities from the comfort their premises. The phone banking officer is responsible for providing good service and customer parenting any దేర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ నీడ్స్. సో ఇక్కడ చూసుకున్నైతే మనకు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ వచ్చేసి ఎవరైతే కస్టమర్లు అయితే ఉన్నారో, సో కొత్త కస్టమర్లు అలాగే పాత ఉన్నటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో, అలాగే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళైతే సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే కొత్త అకౌంట్లు క్రియేట్ చేయాలని కానీ, అకౌంట్లు క్లోజ్ చేయాలని కానీ, సో మొత్తం కూడా వీళ్ళైతే చూసుకుంటారనమాట. అలాగే బ్యాంకింగ్లో కొత్త ఏమైనా స్కీమ్స్ వచ్చినా కానీ, లేదా ఎలాంటి లోన్స్ తీసుకోవాలనే కానీ, అలాగే ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ నీడ్స్, అలాగే కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు అనమాట. సో పల్లెటూరులో వాళ్ళు. సో అవన్నీ వివరాలన్నీ కూడా మనకు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ద్వారా మనకైతే వివరాలు అయితే చెప్పాల్సి అయితే ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించిన జాబ్ పర్పస్ కూడా ఇవ్వడం అయితే జరిగిందంట. ద పొజిషన్ విల్ బి ఇర్రెస్పాన్సిబుల్ సాల్వింగ్ ద కస్టమర్ క్వైరీస్ ద ఫోన్ ఆన్ ఏ డే టు బేసిక్ 3D అండ్ ప్రొవైడింగ్ ఎఫెక్టివ్ అండ్ కస్టమర్ సర్వీస్. ద పొజిషన్ ఆల్సో క్వైరీస్ అండ్ క్రాస్ సేల్స్ అండ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అవర్ ఎగ్జిక్యూటింగ్ కస్టమర్స్ సో అవర్ ది ఫోన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని జాబ్ సంబంధించిన పర్పస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏ అయితే కస్టమర్లకి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే కొత్త సర్వీసులు ఏమైనా వచ్చినప్పుడు బ్యాంకింగ్ నుంచి వచ్చినటువంటి సో కొత్త అని సో స్కీమ్స్ అనేది పెడుతుంటారన్నమాట. సో ఆ స్కీమ్స్, లోన్స్, అలాగే రికవరీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళైతే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళ నుంచి అయితే తెలుసుకోవచ్చు. అలాగే అప్డేట్ ఏమైనా ఇన్కేస్ ఎవరైనా వచ్చినప్పుడు, సో కొత్త స్కీమ్స్ వచ్చినప్పుడు మీకే వాళ్ళైతే ఫోన్ బ్యాంకింగ్ నుంచి అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో వీటికి చూసుకుంటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అయితే జరిగింది. హ్యాండ్లింగ్ అండ్ రీసాల్వింగ్ కస్టమర్ complaints and query are over your phone, providing the customer relevant product and service information, cross sellings and various banking products and customer our phone. సో ఇక్కడ చూసుకుంటే మనకు కస్టమర్ సంబంధించిన ఏవైతే సమస్యలు అయితే ఉన్నాయో అవి హ్యాండిల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ప్రొవైడింగ్ ద కస్టమర్ రిలవెంట్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, ఏవైతే క్వశ్చన్లు అడిగారో, ఏవైతే సమస్యలు అడిగారో దానికి రిలేటివ్గా మనమైతే ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్రాస్ సెల్లింగ్ అండ్ వేరియస్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అండ్ కస్టమర్స్ అవర్ ఫోన్, ఏదైనా బ్యాంకింగ్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు సో అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కీ స్కిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. బేసిక్ వచ్చినా పర్వాలేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకైతే చూసినట్టే మస్ట్ అండ్ చూడగా తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట, అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఓపెన్ టు కస్టమర్ రొటేషనల్ షిఫ్ట్. సో మనకు వచ్చేసి బ్యాంక్లో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ అని ఉంటాయన్నమాట. సో ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అయితే ఉంటారనమాట. సో అలా షిఫ్ట్ల ప్రకారంగా అయితే మనకైతే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో కంప్లీట్ ట్రైనింగ్ అయితే మీకు అయితే ఇవ్వడం అయితే అవుతుందన్నమాట. సో అలాగే మనం అయితే కొన్నిసార్లు అయితే టీమ్తో వర్క్ చేయాల్సి, లేదా సెల్ఫ్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొత్తగా లాంచ్ అయినప్పుడు అవన్నీ కూడా మనమే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కస్టమర్ ఫస్ట్ లోవరేజ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఇన్స్ట్రక్షన్ టు ఆపర్చునిటీ మేక్ ఇంపాక్ట్ కన్స్టెంట్లీ సైక్స్ అండ్
అండర్స్టాండ్ ద కస్టమర్ నీడ్స్, యాక్సెసిబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఎవరైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఎన్ని గ్రాడ్యుయేట్స్ అనేటువంటి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం ఉన్నా లేకపోయినా కానీ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకు నోటిఫికేషన్ మెన్షన్ అయితే జరిగింది. అయితే జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు గౌహతి, చెన్నై, ఇండోరు, హైదరాబాద్ అలాగే తానే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో బేసిక్గా చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే వీటికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఐసిఐసి బ్యాంక్ 2021 లేటెస్ట్ నోటిఫికేషన్ ఉంటుందన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా సులువుగా అయితే రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అందరూ కూడా నోటిఫికేషన్ అందరూ కూడా వివరాలన్నీ చదువుకున్న తర్వాత మీకు లాస్ట్లో మీకు ఇష్టం ఉంటేనే ఇంపార్టెంట్ లింక్స్లో మీకు రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇంకా ఎవరైనా కంటెంట్ చదవని వాళ్ళు ఎవరు ఉంటే కంటెంట్ చదువుకోండి. సో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. అలా అప్లై చేసుకున్నప్పుడే మీకు అప్లికేషన్ అనేది వాళ్ళ దగ్గర వెళ్తుంది. దాని తర్వాత వచ్చేసి మీకు ఫోన్ కాల్ అయితే ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. లేదా ఇన్ కేసు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంటర్వ్యూ డేట్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోన్లో అయితే డైరెక్ట్గా వాళ్ళైతే కాల్ అయితే చేస్తారు. సో ఎలా అప్లై చేసుకుంటే కింద అప్లై హర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్ట్గా యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి కింద క్యాప్చా ఎంటర్ చేసి డైరెక్ట్గా సో లాగిన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, సో అక్కడ సైన్ అప్ అనేది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ అంతా ఫామ్ అంతా ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 4 స్టెప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో 4 స్టెప్స్తో కూడా మీరే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ అప్డేట్ చేయాలన్నమాట. సో గూగుల్ డెక్స్ అని కూడా సంబంధించి సో అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చేయాల్సింది ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ చూసినట్టే మీకు ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందా. టైటిల్ వచ్చేసి మీకు మిస్టర్ అండ్ మిస్సెస్ అయితే సో ఎవరైతే వాళ్ళైతే పెట్టండి. దాని తర్వాత మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత వర్కింగ్లో ఉన్నటువంటి మెయిల్ ఐడి, దాని తర్వాత వచ్చేసి మీరు జెండర్ వచ్చేసి మీ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, సో మీ పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పెట్టండి, లేదంటే వదిలేసేయండి. దాని తర్వాత వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా ఫోన్ నెంబర్, వర్కింగ్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ మాత్రం మెన్షన్ చేయండి. దాని తర్వాత ప్రాసెస్ అని కొట్టేసండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మీరు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి అడ్రస్, హోమ్ నెంబర్తో సహా మీరైతే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మీ కంట్రీ, దాని తర్వాత స్టేటు, అలాగే మీ సిటీ, పిన్ కోడ్ నెంబరు, ఏరియా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి మీ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఎక్కడ చదివారు, ఏ క్లాసెస్ చదివారు, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చేయాలి. అలాగే ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందంటే మెన్షన్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. దాని తర్వాత ఫైనల్లీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందన్నమాట. సో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా. సో చెక్ చేసిన తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేసేయండి. దాని తర్వాత వచ్చేసి మీరు లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్గా ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై నౌ అని క్లిక్ చేస్తే వాడు ఆటోమేటిక్గా వాళ్ళకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఐసిఐసి బ్యాంక్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.